సరిపోతుంది. అలవిగాని హామీలు ఇచ్చి ఆ రోజు ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టాడు. ముఖ్యమంత్రి అయితే అయిండు కానీ ఆ హామీలు ఎట్లా అమలు చేయాలో అని ఆయనకు అర్థం కాక తలబట్టుకొని ఇగో ఈ రకమైన జిమ్మిక్స్ చేస్తూ ఉన్నారు. ఎట్లా గట్టెక్కాలి, తిమ్మిని బమ్మిని చేయాలి అనే ఆలోచనతో హామీలు ప్రజలు ఏడ ప్రశ్నిస్తారో అని ప్రజల దృష్టి మరల్చడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నాడు. మొదట్లో మీరు చూశారు, లేని దివాలాను దివాలా దివాలా అని లేని దివాలాను ప్రచారం చేసి తమ గోతిలో తామే పడి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా రాష్ట్ర ఆదాయం తగ్గే విధంగా చేసిండు. ఆ వైట్ పేపర్ను మీరు చూశారు. నిన్న కూడా అసెంబ్లీలో మూతోడ్ జవాబు దేదియే, ఇక మళ్ళీ ఎవడు మాట్లాడకుండా చేసినాం. అది 6,71,000 కోట్లు కాదు, 4,17,000 అని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రిని ఆర్థిక మంత్రిని కూర్చోబెట్టి వాళ్ళు నోరు మూయించడం. దాన్ని బట్టి అర్థమైంది కేవలం గ్యారంటీల గారడి నుంచి తప్పించుకోవడానికో మా మీద బుర్ర జల్లడానికి రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీసి, రాష్ట్ర పరపతిని దెబ్బతీసి, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిండు రేవంత్ రెడ్డి గారు. మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చారు. ఏడాది కాలంలో ఏం మార్పు వచ్చింది? చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, గ్రోత్ ఈజ్ ఆప్షనల్ అని ఓ తత్వవేత్త అన్నాడు. కాంగ్రెస్ చేతికి అధికార మార్పిడి తప్ప ప్రజల జీవితాల్లో ఏం మార్పు రాలే. ఈ ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడితే చాలు కేసులు, ఇచ్చిన హామీలు ఏమైనాయి అని అడిగితే అరెస్టులు, రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన చేసిన నిర్బంధాలు. ఏం చేసిండు మా కేటీఆర్ గారు? నీ అవినీతి బండారాన్ని సిస్టమేటిక్గా బయటపెట్టిండు. నీ స్కాములు, నీ స్కీములు అన్ని ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచిండు. నీతో సహా నీ బ్రదర్సు, నీ అల్లుడు, నీ బామ్మర్ది బాగోతాలను బయటపెట్టి నీకు నిద్రపోకుండా చేసిండు. ప్రజల భవిష్యత్తు గురించి కాదు, నీవు చెప్పే 4th సిటీ నీ 4 బ్రదర్స్ కోసం అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేలా వివరించిండు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట నువ్వు చేయబోతున్న లూటిఫికేషన్ను బయటపెట్టిండు. ఇవన్నీ చేసిండు కాబట్టే నీకు వశపడక ఏదో ఒక కేసు పెట్టాలని, ఎట్లన్నా కేటీఆర్ను జైల్లో వేయాలని గత కొద్ది రోజులుగా నువ్వు కుట్రకు తెరలేపినవు. అరెస్టులతో లీడర్లను, క్యాడర్లను భయభ్రాంతులకు గురి చేసి నీ కుంభకోణాలను, నీ లంబకోణాలను యథేచ్ఛగా కొనసాగించాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ ఆలోచించండి, కేటీఆర్ గారు చేసిన తప్పేంది? అసలు ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసును ప్రపంచ దేశాలు పోటీ పడతాయి. దీనికి 192 దేశాలు పోటీ పడతాయి. అది భారతదేశానికి తేవడమే కాక దాన్ని మన హైదరాబాద్కు తేవడం కేటీఆర్ గారు చేసిన తప్ప. గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్మెంట్కు డెస్టినేషన్ సెంటర్గా మార్చే ప్రయత్నం చేసిండు కేటీఆర్ గారు. అది తప్ప. 2023లో 23లో 30 కోట్ల ఖర్చుతోని రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల ఖర్చు పెట్టి రాష్ట్ర జిఎస్డిపికి 700 కోట్లు సమకూర్చారని నేను ఇప్పుడే నెల్సన్ సంస్థ రిపోర్ట్ మీ ముందు పెట్టాను. రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది మొదటి దఫాలో 30 కోట్లే. అంటే జనరల్గా జిఎస్డిపి అంటే మీకు ఇలాంటి ఈ కార్ రేసింగ్ జరిగినప్పుడు జిఎస్టీ జనరల్గా ఈ రేస్లకు 28% జిఎస్టీ ఉంటుంది బైసాబ్. సో 700 కోట్లు మన రాష్ట్ర జిఎస్డిపికి వస్తే సరే రమారమే 20% వేసుకుందాం. 20% మనకు జిఎస్టీ కింద డబ్బులు వచ్చినా 70 కోట్లు వస్తుంది కదా. అంటే 70 అంటే 70 రాష్ట్రానికి, 70 కేంద్రానికి. 20% అంటే 140 కోట్లు వస్తుంది. 140 కోట్లలో నేరుగా రాష్ట్రానికి 70 కోట్లు జిఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 70 కోట్లు వస్తుంది. సరే కేంద్రానికి పోయిన 70 కోట్లలో కూడా డెవల్యూషన్లో ఒక 2.32% మన స్టేట్కి వస్తుందంటే అదో 1.5 crore వస్తుంది. అంటే 71 కోట్ల 50 లక్షలు రాష్ట్ర ఖజానాలోకి వచ్చినాయి. మొదటిసారి ఈ ఫార్ములా రేసింగ్ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు 30 కోట్లు, రాష్ట్ర ఖజానాకు నేరుగా వచ్చింది 71 కోట్ల 50 లక్షలు. ఈ రాష్ట్రంలో జిఎస్డిపి కంటే లైక్ హోటల్స్, ట్యాక్సీస్, రెస్టారెంట్స్ తదితర అన్నీ కలిపి
700 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి మేలు జరిగింది. పెట్టింది 30 కోట్లు, రాష్ట్ర ఖజానాకు వచ్చింది 71 కోట్ల 50 లక్షలు. ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన లబ్ధి 700 కోట్లు. రాష్ట్ర ఇమేజు 192 దేశాల్లో హైదరాబాద్ ఇమేజ్ను పెంచింది మొదటిసారి జరిగిన ఈ కార్ రేసింగ్. ఇది తప్ప రాష్ట్రానికి ఆదాయం పెంచిండు, ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ పటంలో నిలబెట్టే ప్రయత్నం చేసిండు కేటీఆర్ గారు. ఇది చేసినందుకు నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేస్తావా? ఏదో ఇందాక కూడా ఆయన మాట్లాడుతూ మాట అన్నాడు, ఎలక్షన్ కోడ్ వయలేషన్ ఉంది అని అన్నాడు. యాక్చువల్గా మొదటి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇచ్చింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2022-23లోనే అగ్రిమెంట్ అయింది. ఇది కొత్త అగ్రిమెంట్ కాదు, కొత్త నిర్ణయం కాదు. వచ్చే 4 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరిగేటట్టు నిర్ణయం జరిగింది. ఏడాది అర్థం కిందనే అయింది ఫస్ట్ డెసిషన్. సెకండ్, మొదటి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇచ్చారు? అక్టోబర్ 5, 2023 నాడు ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 9, 2023 వచ్చింది. ఇక కోడ్ ఎక్కడిది? ఒక నిర్ణయం ఏదైనా జరిగితే ఆన్గోయింగ్ ప్రాసెస్, దానికి ఎలక్షన్ కోడ్కు రాదు. అన్ని పచ్చి అబద్ధాలు. నిజంగా ఎలక్షన్ కోడ్ ఒకవేళ వయలేషన్ 1 నిమిషానికి ఉందనుకుందాం, ఉంటే ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఏసీబీకి ఏం పనండి నాకు అర్థం కాదు. ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైనా ఉంటే గింటే లేనే లేదు, అది ఎలక్షన్ కమిషన్ చూడాలి. ఏసీబీకి ఏం సంబంధం? ఏసీబీని అడ్డం పెట్టి నువ్వు ఎట్లా కేసు పెట్టే ప్రయత్నం చేస్తావు? పగ ప్రతీకారం. కేటీఆర్ నిన్ను అడుగడుగు నిలదీస్తుండ కనుక పగతో నువ్వు ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అంటే అసలు కరప్షనే లేని దగ్గర ఏసీబీ కేసు పెడుతుండు. ఇక్కడ ఇంకో జోక్ బైసాబ్, ఏసీబీ కేసులో A1గా కేటీఆర్, A2గా ఒక అధికారిని పెట్టినట్టున్నాడు. అసలు డబ్బులు పోయిన కంపెనీ పేరు ఎందుకు పెట్టలేదు? ఇలా కేటీఆర్కి అయితే సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండి అకౌంట్ నుంచి ఆ ఈ ఫార్ములా కంపెనీకి పోయింది. ఆ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతున్నా. అంటేనే అర్థమవుతుంది కదా, నీ లక్ష్యం కంపెనీ కాదు, నీ లక్ష్యం కేటీఆర్ని అరెస్ట్ చేసి కుట్రతోని జైల్లో పెట్టాలి. నువ్వు డబ్బులు ఏ అకౌంట్లకు పోయినాయి, దాని మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇంకా జోక్ ఏంటంటే బైసాబ్, మొన్న సాయంత్రం 5 గంటలకేమో ఫిర్యాదు చేసిండు. ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్ గారు మొన్న సాయంత్రం ఫిర్యాదు చేస్తారట. పొద్దుగాలటి వరకే ఏసీబీ కేసు అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది. 24 గంటల కేసు అవుతుందా? ఒక ఫిర్యాదు వస్తే విచారణ జరగాలి, దాని వెనక ముందు అన్ని నిజానిజాలు తెలుసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి. 24 గంటలు తిరక్క ముందే నువ్వు కేసు పెట్టావంటే దాని వెనుక కుట్ర ఇలా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే అందుకే ఇలా కోర్టు కూడా రిలీఫ్ ఇచ్చింది. ఇలా కొండంద వేల్కని పట్టినట్టు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఏదో శోధించినట్టు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ డైవర్షన్లో భాగమే ఇలా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు. రేవంత్ రెడ్డి గారికి అటు విజన్ లేదు, ఇటు విజ్డమ్ కూడా లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రతిష్ట దిగజారే పరిస్థితి వచ్చింది. 3 సంవత్సరాలు ఇక్కడ ఉండాల్సినటువంటి ఇంటర్నేషనల్ కార్ రేసింగు అర్ధాంతరంగా, మధ్యంతరంగా దాన్ని ఇలా రద్దు చేసినారు. మీరు రద్దు చేయడం వల్ల హైదరాబాద్, తెలంగాణ ఎకానమీ సంవత్సరానికి 600-700 కోట్లు దెబ్బతిన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దెబ్బతిన్నది. రాష్ట్రానికి నష్టం జరిగింది. ఈరోజు ఇవాళ ఇంకా ఈయన అంటాడు, ఈ మధ్యలో ఎక్కడో అన్నాడు 2036లో ఒలింపిక్స్ పెడతారట. ఇది ఎట్లుందంటే కూట్ల రాయి తినడు ఎట్ల రాయి తీసిండట. ఉన్న అగ్రిమెంటును, ఉన్న కార్ రేసింగ్ను, ప్రపంచ ప్రతిష్టాత్మకమైన కార్ రేసింగ్ను ఉన్నదాన్ని ఓడగొట్టిండు. ఇంకేదో పెద్ద ఒలింపిక్స్ చేస్తానో డబ్బ కొడుతున్నాడు. ఇంకా దారుణం ఏంటంటే ఇవాళ ఆల్రెడీ ఆ సంస్థ లండన్లో కేసు వేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా ఇది రద్దు చేయడం వల్ల మాకు నష్టం జరిగింది అని లండన్లో కేసు వేసింది. ఆ కేసు కూడా మన భారతదేశ ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వేనే లండన్లో కేసు వాదిస్తున్నాడు. రేపు అక్కడ వాళ్ళ కేసు గెలిస్తే రాష్ట్రానికి భారం, రాష్ట్రానికి నష్టం. రాష్ట్రం ఇమేజ్ పోయింది, బ్రాండ్ ఇమేజ్ పోయింది, పరువు పోయింది, ఆదాయం పోయింది. లండన్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు నడుస్తున్నది. ఇవాళ మాట్లాడుతున్నారు కొందరు, ఇది ఒక కేటీఆర్ సంబంధించిన అంశం. ఇది కేటీఆర్కి ఒక్కరికి ఎందుకు సంబంధం? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధం కదా.
4 కోట్ల ప్రజలున్న తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతిన్నది. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గింది. ఈ రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ రూపంలో రావాల్సిన డబ్బు రాకుండా పోయింది. ఇది దేశం ప్రతిష్ట దెబ్బతీసిన ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు అంటే విజన్లెస్ చీఫ్ మినిస్టర్ ఒక రకంగా చెప్పాలంటే దిస్ విజన్లెస్ చీఫ్ మినిస్టర్ రూయిన్డ్ ద హైదరాబాద్ బ్రాండ్ అండ్ తెలంగాణ స్టేట్ ఇమేజ్. ఈయన అన్ని తప్పులే, ఏది అప్పులు అని లేని అప్పులు చెప్పుడు, లేకదంటే హైడ్రా అని చెప్పి ఆయనతో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆగం చేసుడు, ఎల్ఎన్టీ సీఈఓని అరెస్ట్ చేయంటాడు. అంటే ఓ దాసనారాయణరావు గారు సినిమా తీసిండు పైసాబ్, ఎందుకట సినిమా పేరు పిచ్చోని చేతిలో రాయి. ఇవాళ అట్లా అయిపోయింది మన రాష్ట్ర పరిస్థితి. రేవంత్ రెడ్డి పాలనలో ఎప్పుడు ఎవరి మీద పడతాడో, ఎవరి మీద కేసులు పెడతాడో, ఏం చేస్తాడో తెలియనట్టు అయిపోయింది. శుక్రవారం వచ్చిందంటే ప్రజలు భయపడుతున్నారు. ఏ ఇల్లు గులగొడతాడో, ఎవరిని అరెస్ట్ చేస్తాడో, ఈ శుక్రవారం ఏం చేస్తాడో అన్నట్టు తయారైపోయింది రేవంత్ రెడ్డి పాలన. అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు పెట్టుబడులలో స్వర్ణయుగం. అసలు ఐటీ ఎంత పెరిగింది, ఇండస్ట్రీ ఎంత పెరిగింది, ఎన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో తెచ్చాం. ప్రపంచంతో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడి తెలంగాణను అగ్రగామిగా నిలిపినాం. కానీ నీ పిచ్చి పనుల వల్ల ఇట్లా చేస్తే ఎవడన్నా హైదరాబాద్లో పెట్టుబడులు పెడతాడా? అంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థతో నువ్వు అర్ధాంతరంగా అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేస్తే ఇంకో సంస్థ ఈ రాష్ట్రంతో అగ్రిమెంట్లు చేస్తుందా? ఈ రాష్ట్రం పరపతి దెబ్బతినదా? వస్తుండొచ్చు, ఎవరైనా వస్తే నీ బినామీలో లేకపోతే నీ దోస్తు అదాని గిట్ట ఎవడన్నా రావచ్చు, కానీ ఇంకెవడు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి అయితే ఉండదు. నువ్వు దెబ్బతీస్తూ పోతున్నావు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇందాక నేను అన్నట్టు శుక్రవారం వస్తే కేసులు ఇక ఎవరి నుంచి పెట్టినాయన నువ్వు? అసలు కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారా రేవంత్ రెడ్డి మీద? రేవంత్ రెడ్డి కేసులు పెట్టింది ఎవరు ఉన్నారా? అందరి మీద పెట్టిండు. రైతుల మీద కేసులు, విద్యార్థుల మీద కేసులు, నిరుద్యోగుల మీద కేసులు, ఆటో డ్రైవర్ల మీద కేసులు, అంగన్వాడీ టీచర్ల మీద కేసులు, ఆశా వర్కర్ల మీద కేసులు. చివరికి ఆడికి పోయిందంటే పోలీసు వాళ్ళ చేత పోలీసు కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెట్టించండు. సినిమా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిండు. ఆయన పాలనలో ఉన్న లోపాలను, ఆయన తప్పిదాలను ఎత్తి చూపుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద కూడా కేసు పెడతా ఉన్నాడు. ఈ అందరి మీద, రైతుల మీద పెట్టినోడు, అంగన్వాడీల మీద, ఆశాల మీద, నిరుద్యోగుల మీద, ఉద్యోగుల మీద, విద్యార్థుల మీద పెట్టినోడు మా మీద పెట్టడా? పొద్దుగా లేస్తే ఆయన తప్పులను ఎత్తి చూపుతున్నాం. నీ 6 గ్యారంటీలు ఏమైనా అడుగుతున్నాం. అది అడుగుతున్నామనే ఇవాళ కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండు, నా మీద కేసు పెట్టిండు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద కేసు పెట్టిండు, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద కేసు పెట్టిండు, మా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టిండు. ఇవాళ విడుదలైన పట్నం మహేందర్ రెడ్డి గారి మీద కూడా అక్రమ కేసే పెట్టిండు. ఇవాళ రేవంత్ పాలన ఎట్లా తయారైందంటే పోలీసులతో దబాయించు, అక్రమ కేసులు బనాయించు, అబద్ధాలతో బుకాయించు. ఇది రేవంత్ పాలన. ఢిల్లీలోనేమో వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ అని రోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. ఢిల్లీలోనేమో రాజ్యాంగ పరిరక్షణ కావాలి, గల్లీలోనేమో రాజ్యాంగ భక్షణ చేయాలి. ఉందా అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం? రాజ్యాంగం రచించిన అంబేద్కర్కే తాళం వేసి పెట్టిండిన 125 అడుగుల అంబేద్కర్కు ప్రజలు దర్శించుకోకుండా, ఎవరు వెళ్లకుండా అంబేద్కర్కే తాళం వేసి పెట్టిన మనిషి రేవంత్ రెడ్డి గారు.